అండి. ఇది చాలా బాగుంది. వాటర్ కానీ అంతా బాగుంది. చూడండి, సూర్యుడు చూడండి అస్తమిస్తూ ఉన్నారు. సముద్రం అయితే నిజంగా అండి చూడడానికి చాలా బాగుందండి. బ్రిటిష్ వాళ్ళు కట్టిందని చెప్తున్నారండి మా హస్బెండ్. ఇది నిజంగా అండి మనకి చూస్తూ ఉంటే ఈవినింగ్ టైం కదండి. ఇక్కడైతే మామూలు అయితే పడవలు వస్తాయంట. పడవలు వచ్చినప్పుడు పైకి లేస్తారంట వంతెన. పడవలు వెళ్ళిపోగానే కిందికి వచ్చేస్తాయంట. మళ్ళీ కింద నుంచి ట్రైన్స్ కూడా వెళ్తాయంటండి. అక్కడ కనిపిస్తుంది కదా, వెళ్ళిపోగానే డౌన్ అయిపోయి దాని కిందనే మళ్ళీ ట్రైన్ వెళ్తుందంట. వస్తుందేమో చూపిద్దాం అనుకున్నాం మీకు ట్రైన్, కానీ ఇప్పుడైతే ట్రైన్లు వచ్చే టైం కాదంట. కానీ ఈవినింగ్ ఇక్కడ చాలా బాగుందండి. చెప్తే కాదు, వచ్చి చూస్తే మాత్రం మీరు చాలా ఎంజాయ్ చేస్తారు. నాకైతే చాలా చాలా హ్యాపీ అనిపిస్తుందండి. లాంగ్ జర్నీ అయితే చేసాము, కానీ మర్చిపోయాము. కానీ చూడాల్సిన ప్లేసెస్ అయితే ఇవన్నీ ఖచ్చితంగా చూడాలి. ఎప్పుడైనా కానీ మీకు వీలు వచ్చి ఖచ్చితంగా చూడాలి. ఎంత ఎండ ఉందంటే మనకి మామూలుగా సమ్మర్లో ఎలా ఉంటుందో ఎండ, ఇక్కడ అలా ఉంది. మరి సమ్మర్లో వీళ్ళు ఎలా ఉంటారో ఏంటో నాకైతే అర్థం కాలేదు. కానీ చాలా ఎండ ఉంది. మనకైతే ఇంత ఎండలు అయితే తట్టుకోలేమండి, కానీ వీళ్ళకి మాత్రం చాలా ఎండ ఉంది. ఎలా తట్టుకుంటారో ఏమో నాకైతే అర్థం కావట్లేదు. కానీ వీళ్ళకి అలవాటు అయిపోయి ఉంటుంది అని అంటున్నారు మా హస్బెండ్. కానీ చూడడానికి అయితే చాలా బాగుందండి. ఇంకా ఈవినింగ్ అయిపోద్ది, కొంచెం వాటర్ దగ్గర ఉన్నాం కాబట్టి కొంచెం కూల్గా ఉంది. మేము ఆఫ్టర్నూన్ బయలుదేరినప్పుడు అయితే మాత్రం చాలా ఎక్కువగా ఎండ అనిపించింది. ఏసీ రూమ్ తీసుకున్నాము, కానీ చెమట పడుతున్నాయి ఏసీ రూమ్లో కూడా.